హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో గోంగూర చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియోకి వెళ్ళిపోదామా మరి. ఫస్ట్ ఆకు మొత్తం తీసేసుకుంటున్నాను. 2 కప్స్ క్వాంటిటీ ఆకు నేను తీసుకుంటున్నాను. వచ్చేసి గోంగూర ఆకు 2 కప్స్ తీసుకుంటున్నాను. 1/2 కప్ తరిగిన ఉల్లిపాయలు, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకో 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకో. ఉప్పు టేస్ట్కి తగినంత తీసుకుంటే సరిపోతుంది. తర్వాత వేయించిన పల్లీలు ఒక 1/2 కప్ తీసుకోవాలి. పెట్టుకొని ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో తర్వాత ఫస్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ రాగానే, గోల్డెన్ కలర్ రాగానే అవి ఫ్రై చేసిన తర్వాత వాటిని తీసి కప్లో పెట్టుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి మనం అంతా చట్నీ అయిపోయిన తర్వాత చట్నీలో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో లైట్ బ్రౌనిష్ కలర్కి వచ్చాయి కదా. సో లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకుందాము ఒక కప్లో. సో లాస్ట్లో చట్నీ అంతా అయిపోయిన తర్వాత సో వీటిని యాడ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ అదే ఆయిల్ ఉంటుంది కదా కొంచెం, సో అందులోనే మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఆకు ఉంటుంది కదా, 2 కప్స్ యాడ్ చేస్తున్నాను. సో అది కలర్ అయితే వెంటనే చేంజ్ అయిపోతుంది. సో కలర్ చేంజ్ అయిపోయింది కదా అని మనము ఉడికిపోయి ఉంటుంది అనుకోకూడదు. కొంచెం వాటర్, ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకుంటే సరిపోతుంది, మనకి వాటర్ ఎవాపరేట్ అవ్వకుండా ఉంటుంది. సో మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆకు మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది. కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 2 to 3 మినిట్స్ అలా. చూసారు కదా ఎలా అయిపోయిందో మొత్తం ఒకసారి కలుపుకొని అలా కలుపుతూ ఉండాలి. సో వాటర్ అయితే ఉంటుంది కదా, ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. గట్టిగా 3 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది అనమాట. సో స్టవ్ ఆఫ్ చేస్తాను. అది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టి బాయిల్ అయిపోయింది. సో మిర్చి వచ్చేసి మనం కొంచెం ఆయిల్ వేసి అవి ఫ్రై చేసుకుందాము. సో లైట్గా ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి తరిగిన పచ్చిమిర్చిని ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. లైట్గా ఫ్రై అయితే చాలు. మిక్సీ జార్లో ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేశాను. సో కారంకి తగినంత వేసుకోవచ్చు, లేదంటే మనం ఇంకా ఎక్కువ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఉప్పు తగినంత. తర్వాత మనం పీనట్స్ యాడ్ చేస్తున్నాను. అదే వేయించిన పల్లీలు ఉన్నాయి కదా, అవి ఒక 1/2 కప్ యాడ్ చేశాను. తర్వాత మనం తీసి పెట్టుకున్న గోంగూర ఆకు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా యాడ్ చేశాను కదా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీని. సో ఇదైతే రైస్తో అయినా నంచుకోవచ్చు, లేదా రోటీ చపాతీతో అయినా నంచుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, సో చట్నీలో వేసి కలిపేస్తే చట్నీ రెడీ. సో ఈ ఆనియన్స్ అలా ఉండడం వల్ల మనకు తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో చట్నీ మొత్తం అయిపోయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నాకైతే చాలా ఇష్టం. మరి అందరూ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అను క్రియేషన్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.